హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ వచ్చేసి నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. అక్కడ విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే మీకు నేను వీడియో చిన్న మినీ వ్లాగ్ లాగా షూట్ చేసుకున్నాను. సో మీకు చూపిద్దామని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ ఫ్రూట్ పేరు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా, మంచిగా పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో అయితే లేనివంటూ ఏమీ లేవండి. ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ వరకు, అలాగే లీఫీ కర్రీస్ ఉంటాయి కదా, ఆకుకూరలు, అవి అన్ని రకాలు ఉంటాయి. అండ్ మీకులో ఎవరికైనా ఈ ఫ్రూట్ పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. సో ఇంచుమించుగా ఒక 1-2 కిలోస్ అయితే వెయిట్ ఉంటుంది ఈ ఫ్రూట్ అయితే. సో నేనైతే మంచిగా ఏదైనా బత్తాయి ఫ్రూట్ అని నేను అంతే అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, చెట్టు నిండా మంచిగా ఉన్నాయి కాయలు అనేవి. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మీరు కూడా చూస్తారు కదా అని చూపిస్తున్నాను, చూడండి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మా చెల్లి వాళ్ళ ఇల్లు అయితే మొత్తం ఒక విలేజ్ నేచర్ అండి. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా, అంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మా మమ్మీ వస్తున్నారు ఈవినింగ్. సో అలా పొలాల మధ్య నడుచుకుంటూ వస్తే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఫీలింగ్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. అండ్ డిఫరెంట్ కోళ్ళు కూడా ఉంటాయి. అండ్ ఈ పొలాలు అంతా చూసారు కదా, వరి అయితే వేశారు. అండ్ ఇదే మా సిస్టర్ వాళ్ళ హౌస్ అయితే. ఇక్కడ చూసినట్టయితే బీరకాయ పాదులు కూడా ఉన్నాయి. మంచిగా చూస్తున్నారా, బీరకాయ పాదులు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా ఇష్టం మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడం. నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా డెఫినెట్గా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. ఉండి ఒక 1-2 డేస్ అయితే ఉండి డెఫినెట్గా అయితే వస్తాను. సో చాలా బాగుంటుంది ఇక్కడ, ప్లెజెంట్గా ఉంటుంది విలేజ్ అనేది. చాలా మంచి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది కదండి విలేజ్లో. నాకు అది చాలా ఇష్టం. సో మీలో ఎంతమందికి విలేజ్ వాతావరణం అంటే ఇష్టం చెప్పండి. ఇక్కడ మా చెల్లి నా కోసం అయితే వెజ్ ప్రిపేర్ చేసింది. ఎందుకంటే నేను నాన్ వెజ్ అయితే మానేశాను, హెల్త్ బాగాలేదు. సో మంచిగా పకోడా చేసింది, అలాగే పప్పుచారు చేసింది. అండ్ స్వీట్ మ్యాంగో పిక్కల్ నాకు చాలా ఇష్టం అని చెప్పి పెట్టింది. అలాగే ఆలూ ఫ్రై, ఇంకా పాపడ్స్, చాలా వెరైటీస్ అయితే చేసింది. సో నాకు చాలా మంచిగా అనిపించింది. మీలో ఎంతమంది అండి వెజిటేబుల్ లవర్స్ ఉన్నారో నాకు చెప్పండి. సో మేము మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాప అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఫోన్ చూసుకుంటా. చూసారా, అసలు నియర్లీ 1.5 year కూడా ఉండదు తనకి. సో ఎంత బాగా ఫోన్తో చిల్ అవుతుంది అనేది చూడండి. అంటే మేము ఎంకరేజ్ చేయట్లేదు, కానీ ఈ రోజుల్లో పిల్లలందరూ ఇట్లే ఉన్నారు కదా, ఫోన్ అనేది బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఫోన్ ఇవ్వకపోతే ఏడవడం, అన్నం తినకపోవడం అట్లా చేస్తుంటారు. సో మీ పిల్లలు కూడా ఇలానే చేస్తుంటారా నాకు కామెంట్లో చెప్పండి. సో డేలో ఏదో ఒక టైంలో అయితే ఇవ్వాలి తనకి ఫోన్ అనేది. సో మంచిగా తనే ఆపరేట్ చేస్తుంది ఫోన్ అనేది. అసలు ఈ రోజుల్లో పిల్లలు ఎంత సూపర్ ఫాస్ట్ ఉన్నారంటే అంత ఫాస్ట్ ఉన్నారు. వాళ్ళకి మనం ఏది నేర్పించక్కర్లేదండి, అంత ఫాస్ట్ ఉన్నారు కదా. సో నాకు చాలా క్యూట్గా అనిపించి వీడియో తీశాను. అండ్ ఇక్కడైతే మష్రూమ్స్ అండి, ఎంత బాగున్నాయి చూసారా, న్యాచురల్గా వాటికి అవే గ్రోత్ అవుతున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. సో నేనైతే చిన్నగా షూట్ చేసుకున్నాను. నాకు చాలా మంచిగా అనిపించాయి చూస్తుంటే. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్, అలాగే కుకింగ్ కూడా మన ఛానల్లో వస్తాయండి. సో మంచిగా నన్ను సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి రెసిపీస్ అనేవి మీకు చేసి చూపిస్తాను. అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తాయండి. సో ఇంకేం ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో చాలా మష్రూమ్స్ అయితే ఉన్నాయండి. మేము చాలా మష్రూమ్స్ కలెక్ట్ చేసాం, చాలా బాగున్నాయి. అండ్ మా సిస్టర్ అయితే వండింది, చాలా బాగుంది కర్రీ కూడా. ఇక్కడ చాలా మంచిగా ఉంటాయండి ఫ్రూట్స్ అయినా, అన్నీ మంచిగా న్యాచురల్గా పండించుకుంటారు, ఆర్గానిక్గా దొరుకుతాయి కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్ ఫ్రూట్ అంటారు కదా దీన్ని. ఇది చాలా బాగుంటుందండి. మనం మంచిగా సాల్ట్, కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదంట ఈ ఫ్రూట్స్. ఇప్పుడు మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి ఇవి. అండ్ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది.
సో చాలా ఉన్నాయి, చెట్టు నిండా ఉన్నాయి ఈ ఫ్రూట్స్ అనేవి. ఈ స్టార్ ఫ్రూట్లో మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది, మంచిగా ఉంటుందండి. తినడానికి కూడా పుల్ల పుల్లగా చాలా అయితే చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం అండి స్టార్ ఫ్రూట్ అనేది? సో చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి. ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా చాలా మంచిగా వీళ్ళైతే అన్ని చెట్లు వేసుకుంటారు, చాలా బాగుంటుంది. మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు కానీ మామయ్య గారు కానీ చెట్లు అన్నా ఈ నేచర్ అన్నా చాలా ఇష్టం అనమాట. అండ్ కొబ్బరికాయలైనా అన్నీ A to Z అండి, లేనివంటే ఏమీ ఉండవు మా చెల్లి వాళ్ళ ఇంట్లో, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ మేము సడన్గా చూస్తే ఇక్కడ జామ చెట్టుకేమో ఒక 2 ప్యారెట్స్ అనేవి కనపడ్డాయి. సో అందుకే చిన్న వీడియో తీస్తున్నాను. సో చూసారు కదా, మంచిగా జాంకాయలు అనేవి తింటున్నాయి అనమాట 2 ప్యారెట్స్. నేను ఇది షార్ట్స్లో కూడా పెట్టాను, చాలా బాగున్నాయి, నాకు మంచిగా అనిపించింది. రెండు ప్యారెట్స్ అండి, చాలా బాగున్నాయి. ఆ గ్రీనరీలో కలిసిపోయింది కానీ చాలా బాగుంది. నేను సడన్గా చూసి ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట. సో నేనైతే మంచిగా ఎంజాయ్ చేశానండి. అండ్ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అయినా మా చెల్లి అయినా చాలా బాగా చూసుకుంటారు నేను వెళ్తే. అసలు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు, మా చెల్లి అంత మంచి ఫ్యామిలీలోకి వెళ్ళినందుకు. చాలా బాగా చూసుకుంటారు, ఇన్ఫ్యాక్ట్ మా పేరెంట్స్ కంటే కూడా బాగా చూసుకుంటారు మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు అయితే. సో ఆ విషయంలో అయితే చాలా అదృష్టవంతులు అని మేమైతే అనుకుంటాం అనమాట. ఇక్కడ మేము వెళ్తుంటే బయటికి ఆ పాప అయితే చూసారు ఎలా తాగుతుందో సోడా అనేది. సో మంచి క్యూట్గా ఉంటుంది పాప అయితే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ వీడియోస్ అయినా మంచి హెల్పింగ్ కుకింగ్ వీడియోస్ అయినా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయండి. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నేను డైలీ అప్డేట్స్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో డిస్క్రిప్షన్లో ఉంది లింక్ అనేది, మంచిగా ఫాలో అవ్వండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఈ మిర్చీస్ అయితే నెంబర్ ఆఫ్ మిర్చీస్ ఉన్నాయండి, చాలా మిర్చీస్ కలెక్ట్ చేసుకున్నాం మేము. అలాగే కరివేపాకు, ఆకుకూరలు చాలా అంటే చాలా ఉన్నాయి.